హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రదీప్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీరు ఇందాక వీడియో చూశారు కదా, దాన్ని హోలోగ్రామ్ అంటారు. ఆ హోలోగ్రామ్ సంబంధించింది మీరు మీ ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేసి నేను చెప్తాను. దానికోసం మీకు కావాల్సింది ఒక గ్రాఫ్ పేపర్ అండ్ ఒక పెన్సిల్, ఒక స్కేల్ అండ్ ఒక కవర్ లాంటిది అనమాట. ఫ్రెండ్స్, ఇది మీకు ఏ విధంగా అయినా దొరుకుతుంది. నేను దగ్గరలో ఉండే బుక్ స్టోర్కి వెళ్ళి ఒక ఫైల్ ఉంటుంది కదా పేపర్స్ పెట్టుకోవడానికి, ఆ ఫైల్ నేను కొనుక్కొని తేవడం జరిగింది. దాన్ని కట్ చేసేసాను. కానీ ఇది అంత క్వాలిటీగా ఉండదు, అంటే మీకు నీట్గా ఉండదు. మీకు వీలైతే ఏదైనా ప్లాస్టిక్ పేపర్ మంచిది ఉంటే మీరు దాన్ని ఉపయోగించుకోండి. ఇప్పుడు నేను దీన్ని ఉపయోగించే మీకు చెప్తాను. మీరు ఫస్ట్ మీ స్కేల్ అండ్ పెన్సిల్, గ్రాఫ్ పేపర్ తీసుకొని మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు రీడింగ్లో 6 సెంటీమీటర్స్ ఫ్రెండ్స్, లేదా 6.5, అంటే మీరు ఎంత పెద్ద చేసుకున్నా ప్రాబ్లం అయితే ఏం లేదు. నేను మాత్రం ఒక 6.5 సెంటీమీటర్స్ సంబంధించి చెప్తాను. చూడండి, 6.6 సెంటీమీటర్స్ తీసుకుందాం. 6.5 వద్దు, 6 సెంటీమీటర్స్ అనేది తీసుకుందాం. ఈ విధంగా మీరు 6 సెంటీమీటర్ ఒక గీత అనేది గీయాలి. గీసిన తర్వాత ఫ్రెండ్స్ చూడండి, ఇది వచ్చేసి మీకు 6 సెంటీమీటర్స్ అనమాట. 6 సెంటీమీటర్స్. అండ్ ఇప్పుడు ఇటు చూసుకోండి, మీకు సెంటర్ పాయింట్ ఉంటుంది కదా, సెంటర్ పాయింట్ పై నుంచి మీరు 1, 2, 3, 4 సెంటీమీటర్స్ అనమాట. 4 సెంటీమీటర్స్కి ఈ విధంగా ఒక గీతను గీసుకోవాల్సి ఉంటుంది. గీసుకున్న తర్వాత ఇక్కడ మీరు గమనించండి ఫ్రెండ్స్, చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 సెంటీమీటర్ ఉంటుంది. ఈ 1 సెంటీమీటర్ ఒక లైన్ అనేది గీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా 1 సెంటీమీటర్ లైన్ గీసుకోండి. ఇది వచ్చేసి 1 సెంటీమీటర్ అనమాట. ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి. అది ఏ విధంగా అంటే చూడండి, సింపుల్గా ఈ విధంగా మీరు కలుపుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ లైన్స్ని కలుపుకున్న తర్వాత దీన్ని మీరు కట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కట్ చేసినట్లయితే మీకు ఈ విధంగా పేపర్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా చూడండి, ఈ విధంగా కట్ చేసేసాను. ఇది కట్ చేసిన తర్వాత దీన్ని మీరు సింపుల్గా ఏం లేదు ఫ్రెండ్స్, ఈ విధంగా ఇటువంటి పేపర్ అనేది తీసుకుంటారు కదా, దీనిపై సెట్ చేసి మీరు 4 పేపర్స్ అనేవి ఇవి కట్ చేయాల్సి ఉంటుంది. ఇవి సేమ్ ఇటువంటివి ఈ పేపర్లో 4 కట్ చేయాలి. అవి ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇటువంటివి మీరు కట్ చేయాల్సి ఉంటుంది. ఇటువంటివి 4 కట్ చేయాలి. ఇప్పుడు ఇటువంటి 4 కట్ చేసిన తర్వాత వీటిని తీసుకొని మీరు ఏం చేయాలంటే చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు అంటించాల్సి ఉంటుంది అనమాట. ఇలా ఇంక 2 వస్తాయి, ఇక్కడ ఒకటి, నెక్స్ట్ ఇక్కడ మీరు అంటించాల్సి ఉంటుంది. మీరు మీ దగ్గర వైట్ ప్లాస్టర్ అనేది ఉంటుంది కదా, ఆ వైట్ ప్లాస్టర్తో అంటిస్తే చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అవుతుంది. మీరు బాగా గమనించండి. సింపుల్గా ఇటువంటివి 4 ఉన్నాయి చూడండి. 1, 2, 3, 4 అనేవి ఈ విధంగా మీరు పెట్టి అంటించాల్సి ఉంటుంది. నేను వైట్ ప్లాస్టర్ అనేది వాడడం జరిగింది. ట్రాన్స్పరెంట్ ప్లాస్టర్ అంటారు దీన్ని. ఇప్పుడు దీని ద్వారా మీరు హోలోగ్రామ్ అనేది చేయొచ్చు. ఇదే ఫ్రెండ్స్ మీకు రెడీ అయిపోయింది. చాలా సింపుల్. ఒక 15 మినిట్స్లో దీన్ని తయారు చేసుకోవచ్చు ఈజీగా. బట్ ఇది ఈ పేపర్ అనేది ఎంత క్వాలిటీ ఉంటే అంత బాగా మీకు హోలోగ్రామ్ కనిపిస్తుంది. మీరు అన్ని లైట్స్ ఆఫ్ చేసి మీరు ఈజీగా మీరు ఈ హోలోగ్రామ్ని మీరు సెట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు చూడండి, మీరు ఈ యొక్క వీడియోస్ కూడా మీకు కావాలంటే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి హోలోగ్రామ్ అని టైప్ చేసినట్లయితే మీకు ఇటువంటి వీడియోస్ అనేవి కనిపిస్తాయి. అదే విధంగా ఉంటున్నాయంటే చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ప్లే అవుతాయి. నేను ఇక్కడ మ్యూజిక్ అనేది ఆపేస్తాను. ఈ విధంగా ప్లే అవుతాయి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా ప్లే అవుతాయి. ఈ సెంటర్లో మీరు అనేది హోలోగ్రామ్ అనేది పెట్టాల్సి ఉంటుంది. అంటే ఈ మిషన్ అనేది పెట్టేసి మీరు లైట్స్ అన్నీ ఆఫ్ చేసినట్లయితే మీకు ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. నేను వీడియోలో చూపించాను కదా, ఆ విధంగా మీకు ఇది అనేది కనిపిస్తుంది అనమాట. మీకు చాలా మంచి ఒక చిన్న లుక్ అనేది ఉంటుంది. మీకు చాలా హ్యాపీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంత నీట్గా ఉంటే అంత బాగుంటుంది. నేను సరిగ్గా తయారైతే చేయలేదు, జస్ట్ దీన్ని మీకు చూపించడం కోసం దీన్ని తయారు చేయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, మీరు గమనించినట్లయితే మీకు ఇది నేను వీడియో పెట్టినాను చూడండి, డిస్ప్లేపై మీకు వీడియో అనేది ప్లే అవుతుంది. ఆ విధంగా మీకు ఇది కనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్ హోలోగ్రామ్ తయారు చేయడం ఎలా అనేసి మీరు తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మీరు తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. షేర్ చేసినట్లయితే నా వీడియోస్ అందరికీ చెందుతాయి, అలాగే చాలామంది చూడడం జరుగుతుంది.
అదేవిధంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇటువంటి అద్భుతమైనవి ఎంతోమందికి తెలియని విషయాలు కూడా నేను చేయడం జరుగుతుంది. అదేవిధంగా నేను నా నెక్స్ట్ వీడియోస్లో రూబిక్స్ క్యూబ్ని ఏ విధంగా సాల్వ్ చేయాలని నేను చెప్పడం జరుగుతుంది. అంటే చాలామందికి రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేయాలని అనుకుంటారు, అది సాల్వ్ చేయడం ఎలా అనేసి నేను వీడియో అయితే చేస్తాను తప్పకుండా. ఇది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ ప్రదీప్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.